గాడి గడప నూరితేనే పొట్ట కూడా కరిగిపోద్దండి అవును సార్ వాసనకి. అవును వాసన. ఈ బర్రెలు తినవు సార్, మేకలు కూడా తినవు. అవును తింటాయి అటు వైద్యాని కోసం తింటాయి, పొద్దా తినవు. ప్రాబ్లం వచ్చినప్పుడు తింటాయి. అవును మనుషులు కూడా అంతేగా, ఏమైనా అవసరమైనప్పుడే. ఈ గాడి గడప యోగాలు కూడా మీరు నోడుతుంటేనే 4 యోగాలు చెప్తా ఉండండి. తేలు మంటగబ్బం ఆయన కలిసినప్పుడు కుడి కాలికి కలిసిందనుకునే కుడి భుజం మీద ఈ గాడిద గడప పసరేస్తే మనం చూస్తూ ఉండగానే ఆ తేలు విషయం బయటకు వచ్చేస్తుంది. కుట్టిన దాని భుజం మీద వేయాలి. అంటే కుడి భాగంలో కుడితే కుడి భాగం, కుడి భాగమే. ఎడం భాగంలో కుడితే ఎడం భాగమే. కాన్పులు చేసేటప్పుడైతే నేను 104, 108 రాక మునుపు కడుపులో బిడ్డ చనిపోయింది అని తెలిసింది అనుకోండి, ఈ పసరు తెచ్చి ఉగ్గిన పోస్తే బిడ్డ అమ్మటే బయటకు వచ్చేస్తుంది. చనిపోయిన బిడ్డ మాత్రమే, బతికున్న బిడ్డ బయటకు రారు. అలానే ఎటువంటి నులి పురుగులు ఉన్న వాళ్ళకి పోస్తే పురుగులు లోకలగా పడిపోతాయి. గాయాలకి పసరేస్తే గాయాల మీద పురుగులు బయటకు వస్తాయి. పిప్పి పంటికి నేను చాలా యోగాలు వాడతాను, ఇది వాడను. తగ్గించండి, ఆఫ్ చేస్తాం.